జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భాద్రపద మాసం ప్రారంభమవుతున్న తరుణంలో భాద్రపద మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, భాద్రపద మాసంలో ఎటువంటి దానాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా భాద్రపద మాసం హృషీకేశుడనేటటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు దీపారాధన చేశాక ఓం హృషీకేశాయ నమః అనే విష్ణునామాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ మాసంలో గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నము, లవణము అంటే ఉప్పు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి నాడు హరితాళికా వ్రతము, 16 కుడుముల తద్దె వ్రతము అనే పేరుతో గౌరీదేవికి సంబంధించిన ప్రత్యేకమైన వ్రతాన్ని నిర్వహించడం ద్వారా గౌరీదేవికి 16 కుడుములు నైవేద్యంగా సమర్పించి వాటిని తాంబూలాల్లో ఉంచి ముత్తైదువులకు వాయనం ఇవ్వటం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు బంగారము లేదా వెండి లేదా రాగి లేదా మట్టితో చేసినటువంటి గణపతిని పూజించడం ద్వారా విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చని, వరసిద్ధి వినాయక చవితి వ్రతకల్పాన్ని ఆచరించాలని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని ఋషి పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఋషి పంచమి పర్వదినం సందర్భంగా ఋషులను స్మరించుకుంటూ ప్రత్యేకమైనటువంటి తర్పణాలు ఇవ్వటం ద్వారా ఋషుల అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సూర్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు సూర్యుడికి సంబంధించిన 12 నామాలు పఠించడం, లలితా సహస్రనామ పారాయణ చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని ఫలసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఫలసప్తమి రోజు సూర్యనారాయణమూర్తిని రకరకాలైనటువంటి పండ్లతో పూజించి ఉపవాసం ఉండటం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని దూర్వాష్టమి లేదా రాధాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు రాధాదేవిని కలశం ఏర్పాటు చేసి పంచోపచారాలతో పూజించడం ద్వారా, అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులను దూర్వములు అంటే గరికపోచలతో పూజించడం ద్వారా సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమిని నందానవమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు దుర్గాదేవిని దర్శనం చేసుకోవటం, దుర్గా ఆలయంలో దీపాన్ని వెలిగించడం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఈ మాసంలో వచ్చే దశమి తిథిని దశావతార దశమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు విష్ణుమూర్తి దశావతారాల్లో ఉన్న చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పక్కకి ఒత్తిగిలేటటువంటి రోజు ఈ పరివర్తన ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని వామన ద్వాదశి అంటారు. ఆ రోజు వామన రూపంలో విష్ణువు ఆవిర్భవించిన రోజు కాబట్టి వామన రూపంలో ఉన్న విష్ణువుని పూజించి పెరుగు దానమిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు ఉమామహేశ్వర వ్రతం అనే పేరుతో ఉమామహేశ్వరులను పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో బహుళ పక్షాన్ని మహాలయ పక్షము లేదా పితృపక్షము అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల పేరిట తర్పణాలు విడిచిపెట్టడం, పిండ ప్రదానాలు చేయటం ద్వారా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ద్వారా, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం ద్వారా, పిండ ప్రదానాలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా భాద్రపద మాసంలో ప్రత్యేకమైన విధులు పాటించి విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి.
రేపటి శుభయోగం శీర్షికన వరాహ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే గురువారం సందర్భంగా రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఎవడైతే గొప్పవాడని తెలుస్తాడో వాడు కన్యని చేపడతాడు. ఇక ఎవడు గొప్పవాడు కాడన్నాడో వాడు మరణించాలి, వాడికి మరణశిక్ష వేయాలి. ఇది వాడు ఒప్పందం అంత కఠినంగా పెట్టుకున్నారు. చూడండి ఇక్కడ ఇప్పుడు పెద్ద చిక్కే. తిన్నగా ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు. మేము ఇలా పందెం పెట్టుకున్నాం, నువ్వు చెప్పాలి ఎవరు గొప్పవారో. నువ్వెవరు గొప్పవారంటారో వారు ఈ కన్యను మరిస్తారు, మిగిలిన వారు మరణశిక్ష పొందుతారు. ఇప్పుడు తండ్రి చెప్పాలి. ఏం చెప్పాలండి? గొప్ప చిక్కు. పొరపాటున సుధన్వుడు గొప్పవాడు అన్నాడే అనుకోండి, విరోచనుడి మరణశిక్ష పాలవాలి. ఇది ఇప్పుడు సత్యం పలకాలి. ప్రహ్లాదుడు వెనుక ముందు ఆలోచించకుండా వెంటనే పలికింది ఏమిటంటే సుధన్వుడు ఇద్దరిలోనూ గొప్పవాడని చెప్పేశాడు. విరోచనుడు తండ్రి అయిన ప్రహ్లాదుడు సుధన్వుడు గొప్పవాడని చెప్పాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఇద్దరిని పరిశీలించాడు. ఇద్దరిలో తపస్సు, పవిత్రత, జ్ఞానము, వినయము వీటి బట్టి గొప్పతనం నిర్ణయింపబడుతుంది. అందుకు ఈ మహానుభావుడు ఏంటంటే నా కొడుకైనప్పటికీ కూడా పరిశీలించి చూస్తే తపస్సు, జ్ఞానము, పవిత్రత, సద్గుణములు సుధన్వుడికి ఉన్నాయి కనుక నిస్సందేహంగా ఇద్దరిలోనూ గొప్పవాడని చెప్పేశాడు. వెంటనే ఆశ్చర్యం గగనం నుంచి కుసుమృష్టి కురిపించింది. అంటే మనం పలికే పలుకు, మన నడతని దేవతలు గమనిస్తుంటారు. ఇవాళ ఒకరిని వంచన చేసేవాళ్ళు మురిసిపోవద్దు, చూసేవాళ్ళు ఉన్నారు. వెంటనే కుసుమృష్టి కురిపించారు ఎవరి మీద? ప్రహ్లాదుడి మీద. వెంటనే ధర్మదేవత ఎదురుగా కనబడింది, ప్రహ్లాదుడికి సాక్షాత్కరించింది. సాక్షాత్కరించి నీ ధర్మానికి సంతోషించి ఎదురుగా వచ్చానయ్యా అన్నది. ఏమిటంటే సత్యం పలకడంలో నువ్వు దేనికి వెరవకుండా సత్యం పలికో. నీ పుత్రుడి మరణమైనా సరే పర్వాలేదు, సత్యం కావాలి అని సత్యానికి నువ్వు కట్టుబడి చెప్పావు కనుక సంతోషించాను ధర్మదేవత. నీవేది కావాలంటే అది ఇస్తానన్నది. వెంటనే ధర్మదేవతను ప్రార్థించేట నా కొడుకు బతకాలని. వెంటనే నీ పుత్రుడిని బతికిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఈయనకి ఎంత చక్కగా జరిగిందో చూడండి. ఇక్కడ పుత్రుడు బతికాడు, సత్యము నిలిచింది. దీన్ని బట్టి సత్యాన్ని పట్టుకుంటే ప్రమాదం రాదు సరికదా, అది మనకి మంచి సిద్ధినిస్తుంది అని పురాణవేత్త ఈ కథని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, పురాణ కథలు పిల్లలు చదవాలి, పెద్దలు చదవాలి, అందరూ చదవాలన్నది నిజమే, కానీ పసితనం నుంచి చదివించాలి పిల్లల చేత. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అండి, పర్సనాలిటీ డెవలప్మెంట్. అద్భుతమైన వ్యక్తిత్వం ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అంటేనే క్వాలిటీ ఆఫ్ లైఫ్, లక్ష్మి అంటేనే సక్సెస్ ఆఫ్ లైఫ్, లక్ష్మి అంటేనే వెల్త్ ఆఫ్ లైఫ్. ఇంకేం కావాలి? ఇవన్నీ కావాలి మీ పిల్లలకి అంటే ఇవన్నీ ఉండాలని చెప్తోంది లక్ష్మీదేవి లక్ష్మీ గీతలో. కనుక లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏమేమి ఉండాలో లక్ష్మీదేవి కటాక్షించి ఇంద్రుడితో చెప్తుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఆ వ్యక్తిత్వం ఎలా ఉండాలో చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఈ అంశములు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుని ఆలోచించుకుంటూ వెళుతూ ఉంటే ఎన్ని గ్రహించవచ్చు. అందుకే ప్రధానంగా ఇక్కడ చెప్తుంది సత్యవాదిని ప్రసృతే దానశీలే చ సదైవ నివసామ్యం. ప్రసృతే దీని ప్రధానికి అర్థం ఏంటంటే వినయ సంపద కలవారి యందు ఉంటాను. ఇది చాలా చెప్పింది ఇక్కడ, వినయము కలవాడు. ప్రసృతే దానశీలే, దానశీలే అంటే దానము చేయడం ఎవరికి స్వభావంగా ఉందో వాళ్ళలో ఉంటుందట. ఇచ్చే బుద్ధి ఉంటే అమ్మవారు ఉంటారండి, ఇది తెలుసుకోండి. ఇక్కడ కొంతమందికి దానము చేసిన పుణ్యం వచ్చినట్టు అవునా అని అప్పుడు ఒక రూపాయి తీస్తారు. అది దానం అనేది స్వభావముగా కలిగి ఉంటే వారి యందు లక్ష్మి ఉంటుంది. ఇప్పటికి ఎన్ని గుర్తుపెట్టుకున్నా లక్ష్మీదేవి ఉండే చోట్లు గుర్తుపెట్టుకోవడం ఎంత అవసరమో ఈ క్షణం నుంచి అలా ఉంటామని కూడా అంత అవసరం. లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉన్నది ఇంద్రుడికి. ఎక్కడి నుంచి వచ్చో ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అంటే, నేను ఈ సుగుణాలు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాను. ఇది వరకు రాక్షసులకి ఉండేవి, అక్కడ ఉన్నాను ఇంతవరకు. నేనుండగా డబ్బుండి పదవుండి అన్నీ రాగానే అహంకరించి మదంతో ఇవన్నీ వాళ్ళు విడిచిపెట్టారు. అవి విడిచిపెట్టగానే వాళ్ళని నేను విడిచిపెట్టాను. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి కనుక నీ దగ్గర ఉండడానికి వచ్చాను అందుట ఇంద్రుడితో. ఎంత అందమైన మాట చెప్పాడు దీనిలో చూడండి. అంటే ఒకప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి రాక్షసుల దగ్గర, అవి రాగానే గుణాల వల్ల అమ్మవారు కటాక్షించగానే సంపద పదవి లభించగానే మదం పెరిగి అవన్నీ విడిచిపెట్టారట. విడిచిపెట్టగానే వాళ్ళని నేను విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాను అన్నారు. ఇప్పుడు లక్ష్మీదేవిని చెంచాలని ఎందుకన్నారో చూసారా? ఒకప్పుడు పుణ్యం వల్ల ఇప్పుడు వచ్చింది, ఆ పవిత్రత ఇప్పుడు మనం కోల్పోతే ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. స్వస్తి.
శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. నేటి నుంచి భాద్రపద మాస ప్రారంభం. ప్రతి పని నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను పూజించవలసినటువంటి స్థితిపతి గణపతిని ఆరాధన చేసేటువంటి మాసం కూడా ఈ యొక్క భాద్రపద మాసమే. భాద్రపద మాస పాడ్యమి నాడు స్త్రీలందరూ కూడాను పవిత్రవంతమైనటువంటి స్నానాదులు ఆచరించి తమ కులదైవాన్ని పూజ చేసి వివిధ రకాలైనటువంటి పిండి వంటలు తయారు చేసి ఆ కులదైవానికి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ యొక్క కులదైవం యొక్క ప్రభావం వంశపారంపర్యంగా వివిధ రంగాలలో ఆరోగ్యము ఐశ్వర్యాలతో తులతూగటానికి ఆస్కారాన్ని ఇస్తారు. ఆ కులదైవ తత్వంలో నిండినటువంటి అంతర్యామి అని చెప్పేసి శాస్త్రం. భాద్రపద మాస తత్వరీత్యా చూసినట్లయితే ప్రకృతిని గౌరవించాలి. వానలు కురిసి ప్రకృతిలో చక్కటి విశేషకరమైనటువంటి వివిధ రకాలైన ఔషధీయుక్త తత్వంతో నిండినటువంటి పెక్కు మూలికలు కూడాను లభ్యపడతాయి. ఆకులు, మూలికలు, ఆ గరిక పోతలు వీటన్నిటితో కూడాను పూజ చేసేటువంటి సాంప్రదాయ లక్షణం మనం గణేష చవితి నాడు ఆచరిస్తాం. ఇదంతా ఈ మాసంలో దాగిన అద్వితీయమైనటువంటి ప్రభావం. సర్వే జనా సుఖినో భవంతు. ఆ చందనోదకంతో శివలింగానికి అభిషేకం చేస్తే దాని చేత పరమశివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అటువంటి శివాభిషేకం చేత ఆ చందనోదకం చేత శివానుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి ధార్మికమైన కోరిక అయినా సరే అది ఇప్పుడు చూస్తే అయ్య బాబోయ్ అంత పెద్ద కోరికే వీళ్ళకి అనిపించచ్చు, కానీ ఆ కోరికని నిజం చేస్తాడు. అందుకే కల్పంలో ఒక మాట చెప్తారు, ఆషాదశమిని దీర్ఘకాలం చెయ్యండి అంటారు. జ్ఞాపకం పెట్టుకొని వరలక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో ఆషాదశమి నాడు పురుషుడు శివాలయంలో చందనోదకంతో అభిషేకం చెయ్యాలి. అథవా పురుషులు ఏం చెయ్యాలి? స్నానం చేసి ఓ చందనం పలక చందనపు సాన దుంగ పట్టుకుని అభిషేకం చేసుకోవడం రాకపోతే దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని చందనం తీసి శివాలయంలో ఇవ్వాలయ్యా అభిషేకం చేయండి అని. వాళ్ళు అభిషేకం చేస్తున్నప్పుడల్లా ఈ చందనం కలిపి అభిషేకం చేస్తారు. నువ్వు చందనాన్ని శివాలయంలో ఇచ్చావనుకో అక్కడ ఆలయంలో జరిగిన ప్రతిష్టని బట్టి ద్విగుణీకృత ఫలితం వస్తుంది. ఇంట్లో చేసుకుంటే ఒకట్టు, దేవాలయంలో చేశాననుకోండి అది మనుష్య ప్రతిష్ట అయితే ఏదో ఒక 100 రెట్లు, అది ఒక ఋషి ప్రతిష్ట అయితే 1000 రెట్లు, అదే ఏదో దేవతలు ప్రతిష్ఠ చేస్తే 1000 రెట్లు, అది స్వయంభూ అయితే అనంతం, అసలు లెక్కలేదు. కాబట్టి చాలా తేలికగా జీవితంలో తరించి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలిగినటువంటి పూజలన్నీ కూడా శ్రావణ మాసంలోనే నడుస్తాయి. మీరు ఒక విషయం బాగా గమనించాలి, శివ పూజ లక్ష్మి యొక్క అనుగ్రహమునకు కారణము. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఒక మాట అంటారు, శ్రియశ్రీహి తవచ హృద్యాం భగవతీం శ్రియం తత్యో పృచ్ఛై వయమిహ ప్రణామః శృతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారీ శ్రవణత పునః హర్షోత్కర్షా స్ఫుటతు భుజయో కంచుకశతం అంటారు. లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తుంటేట విష్ణువు పొంగిపోతాట, అబ్బా మా ఆవిడ గొప్పతనం ఇలా ఉంటుందని. ఇలా ఇలా పొంగిపోతే ఇలా ఇలా గుండెలు పెరిగిపోయి ఆయన కట్టుకున్నటువంటి 100 కవచాలు పిట్లిపోతాయిట. పిట్లిపోయి కింద పడిపోయాక చూసుకుంటాట, ఓహో మా ఆవిడ్ని పొగిడితే ఇంత పొంగిపోయానా అనుకుంటాట.
లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికి నీలమేఘశ్యాముడు కదూ పర్జన్య పావనో నలహ. పర్జన్యుడు విష్ణు స్వరూపం. ఎంత సంతోషపడిపోయాడో, ఎక్కడి నుంచో గబగబా వచ్చి ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు. కాబట్టి అది కూడా ఈశ్వర కృపే, విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే తార్కాణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:24. తిథి పాడ్యమి ఉదయం 9:47 వరకు. నక్షత్రం ఉత్తర ఫలుగుని పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 11:17 నుంచి మధ్యాహ్నం 1:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం రాత్రి 10:06 నుంచి 11:55 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం బలరామ జయంతి. ఈ బలరామ జయంతిని మనం ఆచరించుకోవడం ద్వారా వ్యసనాల నుంచి దాటవచ్చు. బలరామ నమస్తుభ్యం సర్వవ్యసన నాశక అనే మంత్రాన్ని జపించుకుంటూ ఆయన్ని పూజించుకోవడం ద్వారా వ్యసనాలను అధిగమించగలుగుతాం. అలాగనే శైవ మౌనవ్రతం. శివభక్తులైనటువంటి వారు ఈరోజు మౌనాన్ని పాటిస్తారు. అది చక్కని ఫలితాన్ని ఇస్తుంది. వ్రతాలలో అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినది మౌనవ్రతము అన్నారు. ఎందుకంటే మనస్సును అది నిగ్రహించేస్తుంది. అది సామాన్యంగా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే ఇంకో మాట మనం అనేస్తాం. కానీ అవతలవాడు ఈ మాట మాట్లాడడానికి ఎంతో ఆలోచించి మాట్లాడాడు. మనం మాత్రం స్పందించాం. తద్వారా మనమే నష్టపోతాం. ఎందుకంటే మనం ఆలోచించకుండా మాట్లాడాం కదా. అందుకని ఎప్పుడైతే ఈ వాక్కుని నిగ్రహించడం, చూపును నిగ్రహించడం జరిగిందో మనస్సు యొక్క నిగ్రహం చాలా సులభం అయిపోతుంది. అంటే కళ్ళు మూసుకుని మౌనంగా ఎంతసేపు ఉండగలిగితే అంత మనోనిగ్రహం అలవడుతుంది. భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. ఇది గణపతి నవరాత్రులు దీనిలోనే వస్తాయి. చాలా ఉత్తమమైనటువంటి వ్రతాచరణకు ఆరంభం అన్నమాట ఇది. నేటి ఆణిముత్యాలు. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. యుద్ధోత్సాహం గల సైనికులు అనుకూలంగా ఉంటే అది భావి విజయానికి శుభసూచకమని చెప్తారు. యుద్ధానికి సైన్యం సిద్ధపడుతూ ఉన్నప్పుడు బయలుదేరే సమయంలో ఇష్టమైన మృగాలు వెనుక నుండి కానీ ఎడమవైపు నుండి కానీ వస్తే ఫలప్రదాయకం అవుతుంది. యుద్ధం చేసేటప్పుడు దక్షిణ దిక్కుగా వచ్చినా కూడా ఫలసిద్ధి సూచకమే. కానీ ఎదురుగా వస్తే మాత్రం ఆ యుద్ధ యాత్రను ఆపేయాలి. హంసలు, క్రౌంచ పక్షులు, పెగ్గురు పక్షులు, నెమళ్ళు మొదలైన పక్షులు
మంగళసూచకమైనటువంటి ధ్వనులు చేస్తుంటే, యోధులు బలవంతులై ఆనందోత్సాహాలతో ఉంటే అది భావి విజయానికి సూచకమని చెప్తారు. రకరకాల శస్త్రాలు, యంత్రాలు, కవచాలు, ధ్వజాలతో శోభిల్లుతూ యువకుల ముఖాలు చక్కని కాంతులతో ప్రకాశిస్తూ శత్రువులు చూడరానిదిగా ఉండే సేన శత్రువుల మీద విజయం సాధించగలుగుతుంది. సైనికులు సేవాపరాయణులై అహంకార రహితులై పరస్పరము స్నేహభావంతో ఉంటూ శౌచాచారాలను అనుష్ఠిస్తూ ఉండే అది భావి విజయానికి శుభలక్షణమని చెప్తారు. మనస్సుకు సంతోషం కలిగించే శబ్ద స్పర్శ గంధాలు వ్యాపించి యోధుల మనసులలో ధైర్యం కదలాడుతూ ఉంటే అది విజయానికి ద్వారంగా చెప్పవచ్చు. సైన్యం యుద్ధంలో ప్రవేశిస్తూ ఉండగా కుడివైపు నుండి ప్రవేశించిన తరువాత ఎడమవైపు నుండి కాకి వస్తే శుభసూచకమే. వెనుక వైపు ఎగురుతున్నటువంటి కార్యసిద్ధిస్తుంది. కానీ ఎదురుగా వస్తే మాత్రం విజయానికి ఆటంకం కలుగుతుంది. సంభృత్య మహతీం సేనాం, సంభృత్య మహతీం సేనాం చతురంగాం యుధిష్ఠిర, చతురంగాం యుధిష్ఠిర సామ్నేవ వర్తయేహ పూర్వం ప్రయతేతాస్తతో యుధి, ప్రయతేతాస్తతో యుధి. యుధిష్ఠిర, చతురంగ బలాలతో కూడిన పెద్ద సైన్యాన్ని సమీకరించి ముందుగా సామోపాయం చేత సంధి కోసం ప్రయత్నించాలి. అది విఫలమైతే మాత్రమే యుద్ధం కోసం ప్రయత్నం చేయాలి. తస్మాద్ విశ్వాసయేద్రాజ సర్వభూతాన్య మాయయా సర్వతః పరిరక్షేశ్చ, సర్వతః పరిరక్షేత్స యో మహీం భోక్తుమిచ్చతి, యో మహీం భోక్తుమిచ్చతి. కాబట్టి మహీమండలాన్ని అనుభవించాలనేటువంటి కోరిక గల రాజు ఆ మాయా మర్మం వదిలేసి ప్రజలందరికీ తనపై విశ్వాసం కలిగించాలి. అన్ని విధాల ఆ భూమిని రక్షిస్తూ ఉండాలి. అన్ని విధాలా కూడా ఆ భూమిని రక్షిస్తూ ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 103వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రబలమైన శత్రుపక్షం మృదువుగా ఉన్నప్పుడు వారితో ఎలా వ్యవహరించాలి, తీక్షణంగా ఉన్నప్పుడు ముందుగా రాజు ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని ఇంద్ర బృహస్పతి సంవాదమనే ప్రాచీన ఇతిహాసాన్ని ఉదహరిస్తూ తెలిపారు. వాటిలో ముఖ్యమైన నీతులు తెలుసుకుందాం. నజాతు కాలహేనేచ్చేత్, నజాతు కాలహేనేచ్చేత్ నియంతు ఉపకారిణః, నియంతు మపకారిణః బాలైరాసేవితం హేతత్, బాలైరాసేవితం హేతత్ యదమర్షో యదక్షమా, యదమర్షో యదక్షమా. యుద్ధం చేత శత్రువులను నియంత్రించడం జరగకూడదు. ఇది అసహనతో కూడినది, క్షమారహితమైనది కూడా. దీన్ని మూర్ఖులు మాత్రమే అనుసరిస్తారు. శత్రువులను చంపాలనేటువంటి కోరిక గల రాజు క్రోధాన్ని, భయాన్ని, సంతోషాన్ని తనకు తానే మనసులో నిగ్రహించుకోవాలి. శత్రువు జాగ్రత్త పడేలా చేయకూడదు. ఆర్తిరార్తే ప్రియే ప్రీతి ఏతావన్మిత్రలక్షణం, ఏతావన్మిత్రలక్షణం విపరీతం తు బోద్ధవ్యం అరిలక్షణమేవ తత్, అరిలక్షణమేవ తత్. ఆర్తులను చూసి ఆర్తి చెందడం, సంతోషించే వారిని చూసి సంతోషించడం మిత్రలక్షణం. తద్విరుద్ధంగా ఉండడం
శత్రు లక్షణం అని భావించాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 104, 105, 106 అధ్యాయాలు. ఈ అధ్యాయాలలో క్షేమదర్శి మహారాజుకు కాలక వృక్షీయులు చెప్పినటువంటి కొన్ని ధర్మాలను మనం తెలుసుకుందాం. వ్యాధినాచాభిపన్నస్య మానసేనే తరేణ వా ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ త్వద్విధ శరణం భవేత్. శారీరకమైన వ్యాధితో కానీ ఇతర మానసికమైనటువంటి రోగంతో కానీ బాధపడే వారికి నీ వంటి ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు శరణ్యుడవుతాడు. నిర్విద్యతి నరః కామాన్ నిర్విద్య సుఖమేధతే త్యక్త్వా ప్రీతిం చ శోకంచ లబ్ధ్వా బుద్ధిమయం వసు. మానవుడు కోరికల పట్ల వైరాగ్యం పొంది విరాగి అయి జ్ఞానమయమైనటువంటి ధనాన్ని పొంది ప్రీతిని శోకాన్ని కూడా విడిచి సుఖాన్ని పొందుతాడు. అనిత్యం సర్వమే వైతత్ అహంచ మమ చాస్తి యత్. నేను నాది అనేది అంత అనిత్యమే. యత్కించిన్మన్యసే స్థితి సర్వం నాస్తి విద్ధి తత్. ఏవం న వ్యథతే ప్రాజ్ఞః కృచ్ఛ్రామప్యాపదం గతః. ఏదైతే నీవు ఉందని భావిస్తావో అది అంతా లేదని తెలుసుకో. ఇలా భావించిన ప్రాజ్ఞుడు కఠినమైన ఆపదను పొంది కూడా వ్యథను పొందడు. యద్ధిభూతం భవిష్యంచ సర్వం తన్న భవిష్యతి. ఏవం విదిత వేద్యస్త్వం అధర్మేభ్యః ప్రమోక్ష్యసే. జరిగినది జరగబోయేది సమస్తము జరిగేది కాదు. ఇలా తెలుసుకోవలసిన దానిని తెలుసుకుంటే నీవు అధర్మాల నుండి విముక్తుడవు కాగలవు. అనాగతం యజ్ఞ మమేతి విద్యాత్ అతిక్రాంతం యజ్ఞ మమేతి విద్యాత్ దిష్టం బలీయ ఇతి మన్యమానాః తే పండితాస్తత్ సతాం స్థానమాహుః. రాబోయేది నాది కాదు, పోయినది నాది కాదు, ప్రారబ్ధం బలీయమైనది అని భావించే వారిని పండితులు సత్పురుషునిగా వర్ణిస్తారు. పురస్తాద్భూత పూర్వత్వాత్ హీనభాగ్యోగి దుర్మతిః ధాతారం గర్హతే నిత్యం లబ్ధార్థశ్చ నమృష్యతే. ముందు సంపద లభించి తర్వాత నష్టపోతే ఆ హీన భాగ్యుడు దుర్బుద్ధి అయి బ్రహ్మదేవుని నిత్యము నిందిస్తూ ఉంటాడు తప్ప
లభించిన సంపద గురించి సంతృష్టి చెందడు. త్యక్త్వా రాజ్యాని సర్వే చ, త్యక్త్వా రాజ్యాని సర్వే చ, వనే వన్య పలాశనాగా, వనే వన్య పలాశనాగా, గతాశ్చ తపసః పారం దుఃఖస్యాంతం చ భూమిపాగ. రాజులందరూ రాజ్యాలను విడిచి అడవులలో ఫలాలు తింటూ తపస్సులో పారంగతులు కావడమే కాక దుఃఖాంతాన్ని కూడా పొందారు. ధనం నిరంతరం శ్రమించడం వలన లభించేది అయినప్పటికీ అత్యంతము అది అస్థిరమైందిగా గ్రహించి పరమ దుర్లభమని తలచి ఎందరో దానిని విడిచిపెడుతున్నారు. ధర్మమేకేభి పద్యంతే కళ్యాణాభిజనానరాగ, కళ్యాణాభిజనానరాగ, పరత్ర సుఖమిచ్చంతగా, పరత్ర సుఖమిచ్చంతగా, నిర్విద్యేయుచ్చ లౌకికాత్, నిర్విద్యేయుచ్చ లౌకికాత్. పుణ్యాత్ముల వంశంలో పుట్టిన కొందరు ధర్మాన్ని ఆశ్రయిస్తారు. పరలోక సుఖాలను కోరుకొని సమస్త లౌకిక వ్యాపారాలన్నిటి నుండి విముక్తులవుతారు. సంచయే చ వినాశాంతే, సంచయే చ వినాశాంతే, మరణాంతే చ జీవితే, మరణాంతే చ జీవితే, సంయోగే చ వియోగాంతే, సంయోగే చ వియోగాంతే, కోను విప్రణయే మనగ, కోను విప్రణయే మనగ. కూడబెట్టడానికి అంతం వినాశనమే, జీవితానికి అంతం మరణమే, కలయికకు అంతం వియోగమే అని తెలిసినప్పుడు ఎవరి మనస్సు దీనికి విముఖం కాదు కదా. రాజా, ధనాన్ని పురుషుడైనా విడిచిపెడతాడు, లేదా ధనం పురుషుడిని అయినా విడిచిపెడుతుంది. తప్పక జరిగే దీనికోసం పండితుడెవడు బాధపడడు. రాజా, నీకు ఇప్పుడు ధనం అసంభవం, మంత్రులు లేరు, దైవం అనుకూలంగా లేదు. ఇక నీవు దేనిని శ్రేయస్కరమని భావిస్తున్నావు? వర్తమాన స్వశాస్త్రేణ, వర్తమాన స్వశాస్త్రేణ, సంయతాత్మా జితేంద్రియక, సంయతాత్మా జితేంద్రియక, అభ్యుద్ధరతి చాత్మానం, ప్రసాదయతి చ ప్రజాగ, ప్రసాదయతి చ ప్రజాగ. శాస్త్రాలను అనుసరించి నడుచుకునేవాడు జితేంద్రియుడు. ఆత్మనిగ్రహం కలవాడు తనను తాను ఉద్ధరించుకుంటాడు, ప్రజలను కూడా ప్రసన్నులను చేసుకుంటాడు. అసంశయం దైవ పరగ క్షిప్రమేవ వినశ్యతి. దేవుని మీద భారం వేసి ప్రయత్నం చెయ్యని మనుష్యుడు శీఘ్రంగానే నశిస్తాడు అన్నాడు కాలక వృక్షీయముని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 107వ అధ్యాయం. ఇప్పటి వరకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల యొక్క ధర్మబద్ధమైన ఆచారాలు, ధనం, జీవనానికి తగిన ఉపాయాలు, వాటి ఫలితాలు, రాజుల యొక్క ధనం, కోశం, కోశ సంగ్రహం, శత్రు విజయం, మంత్రుల గుణాలు, నడవడికలు, ప్రజల యొక్క ఉన్నతి, సంధి నిగ్రహము మొదలైనటువంటి షడ్గుణ ప్రయోగాలు, సైన్యం యొక్క వర్తనం, దుష్టుల యొక్క లక్షణం, సత్పురుషుల లక్షణం, సమానుల, హీనుల, అధికుల లక్షణాలు, మధ్యమ వర్గాన్ని సంతృష్టిపరచడానికి అభ్యుదయకాంక్షి అయినటువంటి రాజు ఎలా మసలుకోవాలో, బలహీనులను ఆదరించి వారికి జీవికలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత, వీటన్నిటిని గురించి దేశాచారులను, శాస్త్రాలను అనుసరించి ధర్మం తప్పకుండా సంక్షేపంగా చెప్పారు.
ఈ అధ్యాయంలో గుణాల యొక్క ప్రవర్తనను గురించి గణరాజ్యాలు ఎలా వృద్ధి చెందుతాయో, వారు పరస్పరం భేదించుకోకుండా ఎలా ఉంటారో, శత్రువులను ఎలా జయిస్తారో, స్నేహితులను ఎలా సంపాదించుకుంటారో అనే గణతంత్ర నీతిని కూడా వివరించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.